నమస్కారం. మరి ఇక్కడ మీడియా వాళ్ళందరికీ, సోదరులకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఎన్నో ఏళ్ల నుంచి కష్టాలలో ఉన్నాం కాబట్టి ఈసారి మళ్ళా అదే పరిస్థితి ముంగడికి వచ్చిందని మరి మళ్ళీ మీడియా వాళ్ళ దగ్గరికి రావాల్సి వచ్చింది. త్వరలోగా మరి తొందరగా కొత్త రేటు, మనం తొందరగా పనులు కూడా బంద్ చేసేపోయేది మన బిల్డింగ్ ఓనర్లు కానీ, బిల్డర్లు కానీ, ప్రతి పెద్దవాళ్ళందరికీ అసోసియేషన్ తరపు నుంచి మేము తెలియజేయవలసింది ఏమనంటే, మాకు రేట్లు గిట్టుపడతలేదు కాబట్టి మేము మళ్ళీ ఇక్కడ రావాల్సి వచ్చింది ప్రెస్ క్లబ్‌లకి. మేము కొత్త రేటు పెంచుకోబోతున్నాం. మాకు ఎక్కడి నుంచి కూడా గిట్టుబాటు లేక మేము లాస్‌లో ఉన్నాం. దానికి అనుగుణంగా మేము తొందరగా త్వరలోగా మరి మేము బంద్ పాటించబోతున్నాం. మరి ఇక్కడ అందరూ దయచేసి కొత్త రేటు, మాకు కావాల్సిన రేటు మేము ప్రకటిస్తాం. మా పెద్దలందరూ నిర్ణయించింది. మేము తొందరగా స్ట్రైక్ చేయబోతున్నాం. మరి ఇక్కడ మేము తెలియజేయవలసింది మీడియా సోదరు వాళ్ళ నుంచి బిల్డర్లు, ఓనర్లు, ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్ ఇంజనీరు, తాపీ మేస్త్రులు దయచేసి మీ రేటు మీరు తీసుకోండి, మా రేటు మాకు ఇప్పియండి. మా సెంటరింగ్ వాళ్ళని కాపాడండి. మమ్మల్ని కాపాడుకుంటేనే మీ అందరికీ మేము పనిచేసి పెట్టేవాళ్ళు, మా సోదరులందరూ ముంగడికి వస్తారు. మీరు మమ్మల్ని వచ్చి పెట్టారనుకోండి, మేమేం చేయలేకపోతే మీ అందరు బంద్ అయిపోతుంది. మేము సెంటరింగ్ పని బంద్ చేస్తే మీడియా ఎవరు, రెడీమిక్స్ వాళ్ళు, కంకర్ వాళ్ళు, స్టీల్ వాళ్ళు, సిమెంట్ వాళ్ళు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్, ప్రతి వాళ్ళకి అందరికీ ఇబ్బందులు జరుగుతాయి. మరి అది కాకుండా దయచేసి మా రేటుకు మీరు సహకరించి మీరు బిల్డర్లకు కానీ, ఓనర్లకు చెప్పి సెంటరింగ్ వాళ్ళ రేట్లు సెంటరింగ్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మరి నేను కోరుకుంటున్నా. మేము దయచేసి మేము త్వరలో తాపీ మేస్త్రులు ఖచ్చితంగా పాటించండి. మీ రేటుకు మేము వ్యతిరేకం పడతలే, మీ పనికి మేము వ్యతిరేకం పడతలే, మా పనికి మీరు వ్యతిరేకం పడకుండా ఖచ్చితంగా చూడాలని చెప్పి మేము దయచేసి మీకు ఇది వినయించుకుంటున్నాం. బిల్డర్లు కానీ ఇప్పటి వరకు మేము బిల్డర్ అసోసియేషన్ల వాళ్ళకు కూడా మేము మెమరాండాలు ఇచ్చాం చాలా సార్లు, కానీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటలేరు. కాకపోతే వాళ్ళు ఏమంటారు, మీ వాళ్ళ వల్లనే తప్పులు ఉన్నాయి, మాది ఏం లేదని వాళ్ళు చాటేస్తున్నారు. ఈసారి దయచేసి మా సెంటరింగ్ రేటు మేము ఏదైతే పెట్టబోతున్నామో ఖచ్చితంగా ఆ రేటు మాకు ఇవ్వాలి. మేము మా వాళ్ళని అందరినీ మేము ఖచ్చితంగా కంట్రోల్ చేసుకుంటామని మేము తెలియజేస్తున్నాం. ఎస్ఎఫ్డి లాగా 40 రూపాయలు తీసుకున్న వాళ్ళం ప్రతి సంవత్సరానికి 1 రూపాయి పెంచుకున్నట్టు ఇవాళ 50 రూపాయలు అయ్యేది. కానీ మా మిత్రులంతా మాకు పనులు లేక, గవర్నమెంట్ మాకు సహకరించక, వీళ్ళు మెటీరియల్ పెట్టుకోవడానికి జాగా లేక, మాకు ఆ కాంపిటీషన్లు ఉన్నాయి, దొంగలు ఎగబడ్డారు ఫుట్పాత్ల మీద పెట్టుకుంటే, ఆ ఇబ్బందుల కోసం మా వాళ్ళు ఒకరి మీద ఒకరు కాంపిటీషన్ పోయి రేట్లు తగ్గినాయి. కానీ లేకుంటే ఇది ఇప్పటి వరకే 50 రూపాయలు మేము చేయవలసింది. ఇది దయచేసి మేము, ఎందుకంటే మా మిత్రులకు అందరికీ ఇది తెలుసు, ఒక్కొక్క రూపాయి ప్రతి సంవత్సరం పెంచుకోమన్నాం 2016 తర్వాత, కానీ మా దురదృష్టం ప్రకారం తగ్గిపోయినాయి. ఇప్పుడు మేము మళ్ళీ కొత్త రేటు మేము పెంచుకోబోతున్నాం. దాన్ని మీకు తొందరలో మేము మళ్ళీ ఒక్కసారి సమావేశం చేసుకొని మీడియా మిత్రులతోటి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి, మా జనాలు ఇంకా చాలా మంది రాలేరు, వాళ్ళందరినీ పిలిపించి చేస్తాం. మా రేట్ల గురించి ఒకటే కాదు, మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఏంటంటే, మేము లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నిరంతరం ఎండలో వానలో మైగ్రేట్ లేబర్ని వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చే రేట్లకు మాకు ఎలాంటి గిట్టుబాటు లేదు. రెండవది, సమస్యలు ప్రభుత్వం తరఫున కూడా చాలా ఉన్నాయి. ప్రభుత్వం తరఫున సమస్యలు ఏంటంటే, ఎవరైనా వితౌట్ పర్మిషన్ తోటి బిల్డింగ్ కడితే, ఇంతకు ముందు మాన్యువల్ గా కూలగొట్టేటోళ్ళు మా మెటీరియల్ కొంతనైనా సేఫ్గా ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అన్ని మిషనరీ తోటి కూలగొడుతున్నారు కాబట్టి మొత్తం టోటల్ మెటీరియల్ డ్యామేజ్ అవుతుంది. మేము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. మా కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడుతున్నాయి. ఉపాధి లేకుండా మేము భిక్షగాళ్ళ లెక్క తయారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరన్నా మీరు డిమాలేషన్ చేస్తే బిల్డింగ్ ఓనర్ కి వాళ్లకు డ్యామేజ్ అయ్యే విధంగా చేయండి, కానీ మా సెంటరింగ్ డ్యామేజ్ కావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, ఎవరన్నా వర్కర్ కింద పడి చనిపోతే లేబర్ కార్డు లేదంటారు. ఇప్పుడు మైగ్రేట్ లేబర్ ని మేము వివిధ రాష్ట్రాల నుంచి లేబర్ తీసుకొస్తున్నాం. ఆ లేబర్ తీసుకొస్తే లేబర్ కార్డులు ఇవ్వడానికి 6 నెలలు పడుతుంది. లేబర్ కార్డు రావడానికి వాడు 2 నెలల్లో 3 నెలల్లో ఇంటికి వెళ్ళిపోతాడు. అలాంటి టైంలో మేము వాడికి లక్షల రూపాయలు కాంపన్సేషన్ కట్టియాలంటే మాతోటి అవుతలేదు. కాబట్టి ఎఫ్ఐఆర్ జరిగిన వెంటనే, పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ జరిగితే, ఎవరైనా బిల్డింగ్ మీదకి వెళ్ళి కింద పడి ఎఫ్ఐఆర్ జరిగిన వెంటనే కార్మిక శాఖ ద్వారా కాంపన్సేషన్ గవర్నమెంట్ ప్రకటించినట్టు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మాకు చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. మాకు ఈఎస్ఐ కార్డు సౌకర్యం కల్పించాలి. మేము అన్ని ప్రభుత్వానికి అనేకమైన వివిధ రూపాల్లో ట్యాక్స్ వస్తుంది మేము చేసే పనుల మూలంగా. మీరు సెంటరింగ్ పని చేస్తే స్టీలు, ఐరన్, కార్పెంటర్ ఇంతమంది వర్క్ చేస్తారు, ఇంతమంది మెటీరియల్ కొంటారు.
జిఎస్టీ వస్తుంది. బిల్డింగ్ ఓనర్ కూడా 1% సెస్ కడుతుండు. ఈ సెస్ కూడా గవర్నమెంట్ కార్మిక శాఖల విలీనం చేస్తున్నారు కాబట్టి కార్మిక శాఖ మా సెంట్రల్ కాంట్రాక్టర్లు అందరికీ తప్పనిసరిగా ఈఎస్ఐ స్పెషాలిటీ కల్పించాలని కోరుతున్నాం. అలాగే మాకేదైతే దొంగల బారిన పడుతుందో మా మెటీరియల్ రోడ్ల మీద తీసుకుపోయి మా సైట్ లో పెట్టినప్పుడు ఓనర్ రెస్పాన్స్ ఇస్తలేడు, ఎవరు రెస్పాన్స్ ఇస్తలేడు. మేము పోలీస్ స్టేషన్ లో పోయితే పోలీసు వాళ్ళు సరైన స్పందన లేదు. వాళ్ళు ఏమంటారు, మా బట్టలు నల్లగా ఉంటాయి, మేము రోజు పని చేసుకునేటోళ్ళం 100కి 70 మంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు సెంట్రింగ్ వర్క్ చేసేటోళ్ళు. పోలీస్ స్టేషన్ లో పోతే రారా పోరా మర్యాద లేదు. అలాంటి విషయాలు మీరు డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చినాం, కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాం, ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇచ్చినాం, ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసినాం. సార్ మా బట్టలు నల్లగా ఉండొచ్చు కానీ మా మనసులు చాలా తెల్లగా ఉంటాయి, మేము పనిచేసి ప్రతి ఒక్కరికి అలా కార్మిక భవన్ కట్టాలన్నా లేకపోతే కమిషనరేట్ కట్టాలన్నా మా సెంట్రింగ్ కాంట్రాక్టర్లు పనిచేస్తేనే మీకు బిల్డింగ్లు అయినాయి, మీరు అలా హాయిగా ఉంటున్నారు. కానీ మమ్మల్ని మాత్రం దయచేసి మీరు పట్టించుకుంటలేరు. మమ్మల్ని పట్టించుకొని మా జరిగే అన్యాయాన్ని మీరు మీ వృత్తిలో భాగమే, అది మాకు స్పెషల్ గా మీరు ఏమో నిర్వహణ చేయమని అంటలేము. దొంగలను పట్టుకోవడం పోలీసు వాళ్ళ బాధ్యత. మాకు దొంగతనం జరిగితే కంప్లైంట్ ఇస్తే మీరు దొంగలు పట్టుకోవాలి. కానీ మమ్మల్ని బెదిరించి ఆ పోయపో రోడ్డు మీద ఇస్తే మెటీరియల్ ఎవడు కాపులా ఉండాలి, వాడు కాపులా ఉంటాడని మమ్మల్ని బెదిరిస్తారు. దయచేసి ఆనరబుల్ రిక్వెస్ట్ పోలీసు వారికి, మేము కూడా సమాజంలో పౌరులం కాబట్టి మమ్మల్ని దయచేసి అర్థం చేసుకొని కంప్లైంట్ స్వీకరించి మా మెటీరియల్ రికవర్ చేసే బాధ్యత తీసుకోవాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు మేము ఈ సమస్యల సాధనకై సెంట్రింగ్ బంద్ అనే నిదానంతో అతి తొందరలో బంద్ పాటించబోతున్నాం. దీనికి పోలీస్ శాఖ ప్రతి సమ్మె అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఏవైనా హక్కులకు భంగం కలిగినప్పుడు లేకపోతే హక్కుల సాధన సరైన రీతిలో స్పందన రానప్పుడు హక్కు అనేది సమ్మె అనేది ప్రాథమిక హక్కు. మేము కూడా మా సెంట్రింగ్ కాంట్రాక్టర్లను కూడా బంద్ పాటించాలని అనుకుంటున్నాం. పోలీస్ శాఖ ప్రతి ఒక్కరు సహకరించి మా సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా ప్రభుత్వం కూడా స్పందించాలని ప్రభుత్వానికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. कनकरा जन्ना अहमद भाई, महमूद भाई, परवीन अन्ना, तमाम दिगर साथियां, और मैं तहे दिल से आज जो हम सबका जुड़ना यहाँ पर है, यहाँ पर जो खुसूसी मीटिंग जो हमारी सेक्टर कमेटी से लगाई गई है, ये किसके लिए लगाई गई है? हर काम वाले का रेट आगे बढ़ रहा है, यहाँ से तलक थापी बिस्सी रहने या आपको पैंस वाला रहने या फतर के बीच में अगर तू आएगा तो बड़ा पछताएगा। जिस तरीके से हम सेंटिंग खोल के फेंक देते हैं ना, वक्त आया तो तेरे को भी एक दिन वैसी खोल के फेंक देंगे, तेरी खोदी खोल देंगे। याद रख, तो साफ बताओ वीडर को, हमारा अग्रीमेंट हमारे संगात करो, हमारा अग्रीमेंट पर्सनल हमारे संगात करो। ये थापी कमेटी आपके संगात है, हम सब एकजुट होकर काम करेंगे और इंशाल्लाह आगे भी मजबूत रहेंगे। जय सेंट्रिंग, थापी गुंडू को हटाओ, रेट को आगे बढ़ाओ, थापी गुंडू को हटाओ। क्या करता ना बोला